రైట్ బ్రేకింగ్ చూస్తున్నాము. దేవర సినిమా టికెట్ ధరల పెంపుదలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ షోల అనుమతి, టికెట్ ధరల పెంపు విషయంపై కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వాన్ని చిత్ర యూనిట్ సంప్రదించింది. అయితే దీనికి అనుమతిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా ఎంత మేరకు పెంచుకునే వెసులుబాటు ఉందో చెప్తూ ఒక జీవోను రిలీజ్ చేసింది ప్రభుత్వం. రైట్, మల్టీప్లెక్స్ లో చూసుకుంటే కనుక ఒక్కో టికెట్ పై 135 రూపాయల వరకు కూడా పెరగొచ్చు. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై 110 రూపాయల వరకు, అలాగే లోయర్ క్లాస్ ఒక్కో టికెట్ పై 60 రూపాయల వరకు కూడా పెంచుకోవడానికి అనుమతినిచ్చింది ప్రభుత్వం. రిలీజ్ తర్వాత అర్ధరాత్రి 12 గంటల నుంచి మొత్తం 6 షోలకు అనుమతిచ్చింది. 28వ తేదీ నుంచి 9 రోజుల పాటు రోజుకు 5 షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇక దేవరా మూవీ టికెట్ రేట్లు పెంపుకు అనుమతి ఇచ్చినందుకు ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు హీరో జూనియర్ ఎన్టీఆర్. అలాగే ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ మేరకు కూడా వారు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అయితే పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం మనం చూస్తున్నాము దేవరా సినిమా టికెట్ ధరలు పెరిగాయి. దాన్ని ఓ జీవో కూడా పంపింది ఏపీ ప్రభుత్వం, దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అలాగే ఇంకా అదనపు షోలు కూడా వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఎంత రేట్ ఉండబోతున్నాయి టికెట్స్ చూసుకుంటే కనుక, అలాగే రోజుకి ఎన్ని షోస్ ఉండొచ్చు? అయితే మౌనిషా, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించి మల్టీప్లెక్స్ సినిమాల హాల్కి సంబంధించి 135 రూపాయలు, సాధారణ అప్పర్ క్లాస్కు సంబంధించి 110 రూపాయల వరకు విక్రయించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం దేవరా సినిమాకి మంజూరు చేయడం జరిగింది. అలాగే ఎప్పుడైతే సినిమా విడుదలవుతుందో 27వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 6 షోలు వేసుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. అలాగే ఏదైతే సెప్టెంబర్కి సంబంధించి 9 రోజుల పాటు, అంటే దాదాపుగా సినిమా విడుదలైన 9 రోజుల పాటు రోజుకి 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అంటే రిలీజ్ అయిన రోజు నుంచి 3 రోజుల పాటు దాదాపుగా 6 షోలకి అనుమతినిస్తూ, అలాగే ఆ తర్వాత దానికి సంబంధించి మరొక 9 రోజుల పాటు 5 షోలకు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. గతానికి భిన్నంగా ఏపీ ప్రభుత్వం సినిమా విషయంలో కూడా పూర్తి స్థాయిలో సినిమా నిర్మాతలకు కానీ హీరోలకు సంబంధించి స్వేచ్ఛనిచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే 135 రూపాయలకు సంబంధించి మల్టీప్లెక్స్ విక్రయాలు ఇచ్చుకునే టికెట్ ధర, అలాగే 110 రూపాయలకు సంబంధించి అప్పర్ క్లాస్కి సంబంధించి 110 రూపాయల వరకు విక్రయించుకునేందుకు సినిమా టికెట్ల విషయంలో, అలాగే విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి 6 షోలకు అనుమతి, ఆ తర్వాత 9 రోజుల పాటు 5 షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి, జూనియర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, అలాగే సినీ ఫోటోగ్రాఫర్ శాఖ మంత్రి కందుల దుర్గేష్కి ఏపీ ప్రభుత్వానికి ఎక్స్ వేదికగా కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అలాగే సినిమా నిర్మాతకు సంబంధించిన వారు కూడా ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కూడా ట్విట్టర్ వేదికగా కూడా ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.